అనకాపల్లి జిల్లా పరవాడ ఫార్మాసిటీలో ప్రమాదం జరిగింది. దక్షిణ ఎనర్జీ పరిశ్రమలో మంటలు ఒక్కసారిగా చెలరేగాయి. ఈ ప్రమాదంలో 2 కార్మికులు మృతి చెందారు. పలువురు కార్మికులకు తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను ఆసుపత్రి తరలించారు అధికారులు. దీంతో మంటలను అదుపు చేస్తున్నారు ఫైర్ సిబ్బంది. ఫార్మాసిటీని ఆనుకొని ఉన్నటువంటి ఇండస్ట్రియల్ పార్క్లో ఘోర ప్రమాదం అనేటువంటిది ఇప్పుడే చోటు చేసుకుంది. దక్షిణ ఎనర్జీ అనే కంపెనీలో సుమారుగా 4 కార్మికులు మృతి చెంది ఉంటారనేటువంటిది ఇప్పటికే ఉన్నటువంటి సమాచారం. అందుకని ఇప్పటికీ డెడ్ బాడీలు బయటికి 2 కనపడుతూ ఉన్నాయి. దీని మీద ఫైర్ ఇంకా అవుతూ ఉంది. ఇంకా 3 ఫైర్ ఇంజన్లు వచ్చి మంటలు అదుపు చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. జిల్లా అధికార యంత్రాంగం వెంటనే స్పందించండి. ఇప్పటికే ఇలాంటి ప్రమాదాలు చాలా తీవ్రమైనటువంటి ప్రమాదాలు జరుగుతూ ఉన్నాయి. ఇలాంటి ప్రమాదాలు జరగడం వలన కార్మికుల యొక్క నిండు ప్రాణాలు గాలిలో కలిసిపోతున్నాయి. భద్రతా ప్రమాణాల యొక్క వైఫల్యం అనేక మార్లు చెప్తూ ఉన్నాం. భద్రతా ప్రమాణాల యొక్క వైఫల్యం వల్ల ఇలాంటి ప్రమాదాలు జరుగుతూ ఉన్నాయి. కార్మికుల యొక్క ప్రాణాలు నిండు ప్రాణాలు గాలిలో కలిసిపోతూ ఉన్నాయి. దర్యాప్తు చేయవలసినటువంటి అవసరం ఉంది. అక్కడ తీవ్రమైనటువంటి వాయువులు ఎట్టి పరిస్థితుల్లోనూ అక్కడికి వెళ్ళి బయటికి రాలేనటువంటి పరిస్థితి, ఊపిరాడలేని పరిస్థితి, చాలా తీవ్రమైనటువంటి కాలుష్యం ఎదజల్లబడతా ఉంది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. కిరణ్, అనకాపల్లి జిల్లా పరవాడ ఫార్మాసిటీలో ప్రమాదం జరిగిందో తెలుస్తుంది, అప్డేట్స్ ఏంటి? మార్నింగ్ సంపత్, ఏదైతే ఈ రోజు ఉదయం సుమారు 6 గంటల ప్రాంతంలో అనకాపల్లి జిల్లా పరవాడ ఫార్మాసిటీ నుండి దక్షిణ ఎనర్జీ రీసైక్లింగ్ ప్లాంట్ లో అగ్ని ప్రమాదం జరిగింది. ముఖ్యంగా బాయిలర్ ఒకసారిగా పేలిపోవడంతో ఈ ఘటన చోటు చేసుకుని భారీగా మంటలు ఎగిసిపడంతో పాటు దట్టమైన పొక్క మూకున్న పరిస్థితి. ఈ ఘటనలో వెంకటేష్ అనేటువంటి ఒక కార్మికుడు, అదేవిధంగా కోవాడ్ కృష్ణనాథ్ అనే వ్యక్తి ఇద్దరు కూడా సజీవ దహనమైన పరిస్థితి నెలకొంది. ఆ ప్రాంతం అంతా కొన్ని ఒకసారిగా రియాక్టర్ భారీ శబ్దం రావడంతో స్థానికులందరూ కూడా తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ఊటావుతున్న అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించడం 3 ఫైర్ ఇంజన్లు ఏదైతే అక్కడ ఉన్నటువంటి రామ్కి ఫార్మాకి సంబంధించిన ఫైర్ ఇంజన్లతో పాటు ఇటు అనకాపల్లి నుంచి కూడా ఒకసారిగా 3 ఫైర్ ఇంజన్లు వచ్చి మంటలు పూర్తి స్థాయిలో కంట్రోల్ చేసిన పరిస్థితి ఉంది. అయితే 2 సజీవ దహనం మినహా ఎటువంటి ప్రాణ నష్టం అయితే జరగలేదని చెప్పి ఫైర్ అధికారులు కానీ అక్కడ ఉన్నటువంటి సిబ్బంది కానీ చెప్తున్న పరిస్థితి. ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే ఈ దక్షిణ ఎనర్జీ రీసైక్లింగ్ ప్లాంట్ ఏదైతే ఉందో దీంట్లో ప్లాస్టిక్ ఫెరాలిసిస్ ఆయిల్, అదేవిధంగా కార్బన్ బ్లాక్ ని ఉత్పత్తి చేస్తూ ఉంటారు. ఈ కార్బన్ బ్లాక్ రబ్బర్ ఉత్పత్తులు కానీ, లేదంటే టైర్లు, లేదంటే పెయింట్ లో వాడేటువంటి రా మెటీరియల్ తయారు చేయడం కానీ, మరోవైపు బాయిలర్లు, ఫార్నెస్లు ఏదైతే వివిధ పరిశ్రమల్లో ఉపయోగించడానికి దీన్ని ఇంధనంగా కూడా వాడుతూ ఉంటారు. ఈ క్రమంలోనే వీటిని తయారు చేస్తున్నటువంటి దక్షిణ ఎనర్జీ రీసైక్లింగ్ ప్లాంట్ లో ఈ రోజు ఉదయం ఈ ఘటన చోటు చేసుకున్నట్టుగా తెలిసింది. ఊటావుట్న అక్కడికి వచ్చినటువంటి అధికార యంత్రాంగం పూర్తి స్థాయిలో దర్యాప్తు కూడా చేస్తుంది. మరి కాసేపట్లో స్థానిక ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో పెందుర్తి నియోజకవర్గ ఎమ్మెల్యే, జనసేన ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు కూడాను ఘటనాస్థలికి మరి కాసేపట్లో రాబోతున్నారు. అదేవిధంగా విశాఖ నగర పోలీస్ కమిషనర్ శంకర్దత్త బాగ్జీతో పాటు ఇతర అధికారులు కూడా అక్కడికి రావడం, అదేవిధంగా ప్రధానంగా మనం చూసుకున్నట్లయితే ఈ ఘటనకు సంబంధించి అక్కడ ఉన్నటువంటి కార్మిక సంఘాల నేతలు అయితే మాత్రం ఎప్పటి నుంచో తీవ్ర ఆరోపణలు చేస్తున్న పరిస్థితి. అసలు ఫార్మా కంపెనీ అనేక కంపెనీల్లో ఎలాంటి అనుమతులు లేవు, అదేవిధంగా భద్రతా ప్రమాణాలు కూడా పాటించలేకపోవడం వల్ల ఈ రోజు కార్మికులు మృత్యువాత పడుతున్నారని చెప్పి ఆరోపిస్తున్న పరిస్థితి అయితే ఉంది సంపత్. ఓకే, థ్యాంక్ యూ కిరణ్.